మా పెరటిలో ఉన్నటువంటి అంజూరపు చెట్టుకి అంజూరపు కాయలైతే ఉన్నాయి. ఏమైందో ఏంటో కానీ ఉన్నట్టు ఉండి చెట్టుకు మొత్తం ఒకలాంటి వైరస్ వస్తుంది. వైరస్ ఏంటో నాకైతే తెలియదు. ఫ్రూట్స్ కిందకి ఇలా వస్తుందో. అంతేకాకుండా ఆకులన్నీ రాలిపోతున్నాయి. ఆకు అయితే ముడతబడి తర్వాత ఎండిపోతుంది. ఇదిగో ఒక్కొక్క కాయకి ఒక్కొక్క రకంగా వైరస్ ఉంది. అస్సలు ఇలా రావడానికి కారణం ఏంటో తెలియట్లేదు. చెట్టుకి కొన్ని కాయలు రాలిపోతున్నాయి. అవి పెద్దవి కూడా కావట్లేదు. ఫ్రూట్ పైన అయితే ఏదో పురుగులు మొత్తం పాకినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఇలా వైరస్ సోకిన ఫ్రూట్స్ని అయితే అస్సలు తినకూడదు. చెప్పాను కదా మొన్నటి వీడియోలో, మా ద్రాక్ష చెట్టు ఈ అంజూరపు చెట్టుని ఆధారం చేసుకుని పెరిగిందని. ఈ అంజూరపు చెట్టే అనమాట. కానీ ఈ అంజూరపు పండ్లు భలే ఉంటాయండి. ఈ చెట్టుకు కాపు దిగే విధానము ఆకుకి కాయే కాసిదనమాట. ఈ అంజూరపు పళ్ళు అయితే ఆకులు ఎన్ని ఉంటే పండ్లు అన్ని ఉంటాయి. చెట్టు ఫ్రూట్స్ నిజంగా చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇదిగో ఒక అంజూరపు పండు అయితే పండింది. అసలు ఈ అంజూరపు పండ్ల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు, రక్తహీనత ఉన్న వాళ్ళు రోజుకు 3 పండ్లైనా తీసుకుంటే, ఫ్రెష్ ఫ్రూట్ తింటే నిజంగా వాళ్ళ హీనత పోగొట్టుకోవచ్చు అనమాట. ఇండి అంజూరపు పండ్ల కంటే నిజంగా ఇలా ఫ్రెష్గా కోసిన అంజూరపు పండ్లు తింటే తొందరగా బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ పండ్లను కంటిన్యూగా డైలీ 3-2 తీసుకుంటే 1 వీక్లో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చూసుకోవచ్చు అనమాట. నిజంగా మా చెట్టు కాసే ఈ అంజూరపు పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయి. ఎందుకంటే నేను బయట కొన్నప్పుడు బయట పళ్ళు అంత స్వీట్ అయితే లేవు, కానీ మా అంజూరపు పళ్ళు అయితే నిజంగా స్వీట్గానే ఉంటాయి. వావ్, చూడండి ఎంత బాగుందో. అసలు నిజంగా ఫ్రెష్ ఫ్రూట్ అంటే ఫ్రెష్ ఫ్రూట్ అనమాట. ఇలాంటి ఫ్రూట్సే మనం తినాల్సింది. ఇలాంటి ఫ్రూట్స్ మన హెల్త్కి చాలా మంచివి. అయితే ఒకసారి ఈ ఫ్రూట్ని టేస్ట్ చేద్దామా? చూడటానికైతే చాలా బాగుంది, ఎర్రగా. నేనైతే టేస్ట్ చూస్తున్నాను. వావ్, సూపర్ టేస్ట్గా ఉంది. నిజంగా అవును, చాలా టేస్ట్గా ఉంది. డ్రై ఫ్రూట్ కంటే ఇలా లైవ్ ఫ్రూట్స్ తింటేనే హెల్త్ చాలా బాగుంటుంది. ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్ తిన్నప్పుడే డ్రై ఫ్రూట్ కంటే ఫ్రెష్ ఫ్రూట్ వల్లనే బ్లడ్ ఎక్కువ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మా చెట్టు పైన అక్కడొక ఫ్రూట్ కనిపిస్తుంది. కొన్ని పళ్ళు అయితే హెల్దీగా ఉన్నాయి, కొన్ని పళ్ళు అయితే అన్హెల్దీగా ఉన్నాయి. ఇదిగో ఈ చెట్టుకున్న ఆకును చూశారు కదా ఎలా ముడుసుకుపోయిందో చూడండి. అక్కడక్కడ ఎండిపోయి అక్కడక్కడ వైట్నెస్ వస్తుంది ఆకుకి. ఈ ఆకుకున్నటువంటి రోగం కాస్త పండ్లకు కూడా ఎక్కుతుంది. అంజూరపు చెట్లు ఉన్నవాళ్ళు, అంజూరపు తోట ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ అంజూరపు చెట్టు గురించి తెలిస్తే వ్యాధి ఏంటో, ఎందుకు సోకుతుందో కొంచెం అయితే కామెంట్ చేసి చెప్పండి. అంజూరపు చెట్టు వల్ల ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకేమైనా కలిగిందా? మీ అంజూరపు చెట్టుకు కూడా ఇలాగే వైరస్ సోకిందా? సోకితే మీరేం చేశారో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ అంజూరపు పళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ అయితే వేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.